నమస్తే. వెండి తెరపై తరతరాల బ్రహ్మోత్సవాన్ని ఉమ్మడి కుటుంబాలు అండ్ మన తరాల్లో ఉన్నటువంటి మన బంధువులు అందరితో కలిసి జీవించడం యొక్క ఒక గొప్ప ఎసెన్స్తో కూడుకున్నటువంటి వెండితెర బ్రహ్మోత్సవాన్ని మనకు అందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత కుటుంబ కథా చిత్రాలంటే ఇలా ఉండాలి అనే దిశానిర్దేశనం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు ఈరోజు బ్రహ్మోత్సవం టీం మనతో ఉన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు నమస్తే అండి. అండ్ బ్రహ్మోత్సవంలో ఈ కథని డ్రైవ్ చేసిన జంట మనతో ఉన్నారు. సహజ నటి జయసుధ గారు అండ్ రావు రమేష్ గారు నమస్తే. క్రెడిట్ టు బోత్ ఆఫ్ యూ. అసలు చాలా అందంగా ఆవిడ సహజ నటి, ఎలాగైనా సరే చాలా అందంగా పాత్రలన్నీ చేసేస్తూ ఉంటారు. బట్ మీరేంటండి ఒక డిఫరెంట్ దీనిలో కనిపించారు రావు రమేష్ గారు. ఒక ఈర్ష్యని చాలా పాజిటివ్గా మన అందరిలోనూ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం డైరెక్టర్ గారు చేసినట్టున్నారు. టుడే యూ హ్యావ్ షేర్డ్, ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు మన దగ్గర. హలో ఆడియన్స్, అందరూ కూడా సినిమా చూసి వచ్చేసారు మీతో మాట్లాడడానికి. వాళ్ళందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, దట్ దిస్ ఈజ్ కళ్ళకి నిండుగా అసలు పండగగా ఇంత పెద్ద తెరపై పండగ చూపించేశారు అని. మరి ఈ పండగకి ఈ జంట కారణం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి రావు రమేష్ గారు, ఐ యూ సెలబ్రేటింగ్ దిస్ సక్సెస్? నాకు సక్సెస్ పక్కన వస్తే జయసుధ గారితో యాక్ట్ చేసే అవకాశం ఉంది, నేను మర్చిపోలేంది. ఆవిడ ఉంటే ఫ్రేమ్లో బాబాయ్ సింగిల్ టేక్లో చేస్తామే షార్ట్ అంటే ఆవిడ ఇచ్చిన కంఫర్ట్ మనల్ని అసలు డిస్టర్బ్ చేయకుండా ఆవిడ అలా చైర్లో కూర్చొని చూసి మనకి హిమాలయ పర్వతం ఆవిడ ముందు చేయడం అంటే ఆవిడ అంత చూసి బాగా చేస్తున్నారు. బాగా ఆవిడ ఎంకరేజ్ చేసింది మాత్రం అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. ఆవిడ బ్లెస్ చేస్తూనే ఉన్నారు, విష్ చేస్తూనే ఉన్నారు మమ్మల్ని. అది చాలా థ్యాంక్స్. సహజ నటి అనే బిరుదు ఊరికే రాదు. అలాగే ఆవిడ ఇచ్చే థాట్స్ కూడా సడన్గా డైరెక్ట్గా ఆవిడ అడిగే క్వశ్చన్స్ కూడా ప్రతిదీ అలాగా అలా కూర్చుంటారు కానీ వచ్చే మీ డౌట్స్ దానివల్ల వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఒక్కొక్కటి ముందుకు వెళ్ళింది. కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆవిడతో చేసింది. జయసుధ గారు, మీకు ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాదు. ఒక పెద్ద కుటుంబంలో ఆర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సైలెంట్గా ఉంటూనే చేయడం. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారితో మీరు వర్క్ చేయడం కూడా ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో మేము మిమ్మల్ని చూసేస్తున్నాం. ఈ క్యారెక్టర్ మొదలుపెట్టినప్పుడు మీరు నల్లేరుపై నడకలాగా చాలా కేక్ వాక్ లాగా అయిపోయి ఉండొచ్చు. మీరు రావు రమేష్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారంట, అంటే ఈ క్యారెక్టర్ అయిన తర్వాత, ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఇలా ఉంటుంది అని. ఏమన్నారు? రావు రమేష్ గారి క్యారెక్టర్ అంత ఈజీ క్యారెక్టర్ కాదండి. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డాల గారు ఆ క్యారెక్టర్ని ఊహించిన విధానం, అది మనం జనరల్గా పిక్చర్స్లో ఉంటాయి. చాలా సినిమాలు, ఎన్నో సినిమాలు వచ్చాయి, ఫ్యామిలీ డ్రామాస్ వచ్చాయి, ఎంతోమంది చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ అది ఒక డైలాగ్ పరంగానో ఎక్స్ప్రెషన్స్ మరీ ఒక లౌడ్ ఒక మెలో డ్రామాతో కూడిన ఇదిగా ఉండేది అది. కానీ దీంట్లో చాలా ఎక్కువ మాట్లాడనివ్వకుండా ఓన్లీ ఆ లుక్స్తోనే, అంటే ఆ జెలసీ అన్నది ఎంత అంటే అది ఆ జెలసీని కూడా చాలా అందంగా చూపించారు ఈ సినిమాలో. చాలా న్యాచురల్గా చూపించారని అనుకోవాలి. సో త్రోట్ ఆయన చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ ఇంటర్వల్ ముందు సీన్ అనుకుంటాను, మొత్తం డైలాగ్ ఆయనదే. చూసి యాజ్ అన్ ఆర్టిస్ట్ రావు రమేష్ గారు ఆ డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఎందుకంటే మనకి డైలాగ్స్ అన్నది ఒక రైటర్ రాసిన విధానం ఎన్నో రకాలుగా రాస్తూ ఉంటారు. కానీ ఫ్యామిలీస్లో మన ఇళ్లలో ఉన్నప్పుడు అది మరీ డ్రామటైజ్ చేస్తే అది కొంచెం ఇబ్బందిగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఆయన ఆ డైలాగ్స్ చాలా బాగుంది. శ్రీకాంత్ ఆయనే రాశారు. తను చేసిన విధానం చాలా బాగుంది. సో ఆయన చేసినప్పుడల్లా నేను ఒక మాట చెప్పేదాన్ని, ఇద్దరికే పేరు వస్తుంది సినిమాలో. ఒకటి మహేష్కి, తర్వాత మేమంతా వేస్ట్ అండి, పేరు మీకే వస్తుంది ఈ సినిమాతో. అసలు అంటే రావు రమేష్ గారు మంచి యాక్టరు అన్నది అందరికీ తెలుసు, చాలా సినిమాలు చేస్తున్నారు, బిజియెస్ట్ యాక్టరు. బట్ ఇంతమందిలో ఒక ఆర్టిస్టు పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఎంత గొప్ప ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ హెల్ప్ చేయాలండి, లేకపోతే ఆ క్యారెక్టర్ నిలబడదు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్ది. శ్రీకాంత్ గారు, ఈ క్యారెక్టర్ డివైస్ చేసి రాసుకుంటున్నప్పుడు, అనుకుంటున్నప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని ఊహించుకున్నారు మీరు. ఒక పెద్ద బ్రహ్మోత్సవాన్ని వెండితెరపై చూపించాలనుకున్నారు. మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, మహేష్ బాబు
అల్టిమేట్ సూపర్ స్టార్ మీకు అంతకు ముందు కూడా చూస్తున్నారు, ఎంత కన్వీనియంట్ యాక్టరో మీరే చెప్తూ ఉంటారు. బట్ ఇంత ఉన్నప్పుడు ఆపోజిట్ ఒక పెద్ద విలన్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ కథకి ఒక పెద్ద విలన్ ఉంటారు అని. బట్ ఆ విలన్ క్యారెక్టర్కి ఉండాల్సిన పవర్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ తీసి ప్రతి మనిషిలోనూ ఉండే జెలసీ అనే ఎలిమెంట్ రావు రమేష్ గారి క్యారెక్టర్లో పెట్టి చూపించారు. సో విలన్ని రీప్లేస్ చేశారా మీరు రావు రమేష్ గారు క్యారెక్టర్తో? ఈ కథ వరకు ఏంటంటే అండి, నలుగురు ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. అలా ఉండటం వల్ల ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మనకున్న కాంప్లికేషన్స్, మనకున్న ఒత్తిడి, మనకున్న ప్రెజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అలాంటప్పుడు అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు, పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, మన అందరికీ మన నిత్య జీవితంలో. అదేమీ తెలియకుండా చేయడానికి ఎప్పుడు నలుగురు ఉంటూ ఉంటే కొంచెం అదొక మర్చిపోతాం ముందు. మెయిన్గా ఇప్పుడు మేడం చెప్పారు, మాది ఏ ఉండదు, చాలా తక్కువ. నిజానికి ఏంటంటే నా ఐడియాలో చాలామందికి చాలా డైలాగ్స్ లేవు సినిమాలో, కానీ అందరూ తెలుసున్న ఫేస్లే. ఆ ప్రజెన్స్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు చూసారా, అంటే నలుగురు ఉండడం అనే ఒక మంచి ఒక సమ్మేళనం ఉంటుంది చూసారా, దాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది ఫాదర్ యొక్క ఆలోచన. దాంట్లో కొడుకు అనే హీరో గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఎక్కువ ఆలోచించకుండా చాలా తక్కువ తీసుకుంటా. ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా కానీ అటే ప్రాబ్లం సాల్వ్ చేయడం వేరు, మళ్ళీ ఆ ప్రాబ్లం మనం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవడం వేరు. ఈ రెండో కేటగిరీలో ఆ అబ్బాయి ఉంటాడు. ఎందుకంటే తను ఎంతమంది జనం ఉన్నారు ఇంట్లో, ఆడతా పాడతా ఎప్పుడు వెళ్ళిపోవడమే, రెండో ఆలోచన రాదు, చక్కగా హాయిగా సరదా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం అందాన్ని ఏదో ఒకటి మొత్తం మీద డిస్టర్బెన్స్ లేకపోతే సినిమాలో కథమం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు దీనికి పెద్ద విలన్ కావాలా ఇలా కాకుండా ఈ నలుగురు ఉండాలనే చోట దాన్ని చెరగొట్టేది ఏమైంటుందండి? నేనేంటి ఇక్కడ అని ఒక చిన్న ఆలోచన చాలు. ఒక 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మంది 10 మీద వెళ్తున్నారు అనుకోండి, మరి నేనేంటి ఒకటి చేస్తూ ఉంటాడు. మేబీ ఆయన ఫాదర్ క్యారెక్టర్ అనుకోవచ్చు మన సినిమాలో, సత్యరాజ్ గారు. మరి నేను ఎంతకాలం కష్టపడుతున్నాను కదా, మరి నా గుర్తింపు ఏంటి, నేనేంటి, నేను ఎప్పుడు ఇంతేనా, ఇంకా లైఫ్ అంతా ఇంక ఇలాగే పనివాళ్ళలాగా వెళ్ళిపోవడమేనా అని ఒక బెంగ ఉంది. అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఆయన వయసు సినిమాలో చూపించిన అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు, అక్కడ వరకు కూడా అది కంటిన్యూ అవుతాం. అందుకనే ఇది లోపల పెట్టుకుని జరగకుండా క్యారెక్టర్గా ఒక భార్యతోటి తను చెప్తూ ఉంటాడు సినిమా. ఉండొచ్చు కదా నువ్వు అంటావు, ఉంటే ఆ పెద్ద మనిషి కదా జరుగుతుంటే నాకు అసూయ, అది అంత ఓపెన్గా ఎవరు చెప్పుకుంటారు అంటే తెలియకుండా మంచోడే, కానీ అది నేను తీసుకోలేకపోతున్నాను, అది నేను దాటలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని చెప్తే అప్పుడు మేడం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఎంతటికి మొత్తం ఏ ఒక కుటుంబంలో కానీ, ఏ నలుగురు కలిసి ఉన్న సంస్థ కానీ, ఎక్కడున్నా కానీ, ఒక ఫ్రెండ్స్లో కానీ ఎక్కడున్నా కానీ ఇలా నా గుర్తింపు ఏంటి, నేనేంటి అని ప్రతి ఒక్కడికి సొల్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే, మన అందరిలో ఉండే శ్రీరాముడు ఫోటో ఏదైతే ఉంటుందో అండి, శ్రీరామ్ పట్టాభిషేకం ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో చూస్తే చాలు, దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. అందులో హనుమంతుడు కాళ్ళ దగ్గరే ఉంటాడు, రాముడు గారి పాదాల దగ్గరే ఉంటాడు. అంత మాత్రం చేత హనుమంతుడికి గుడి కడతాం మానేసామా, లేకపోతే దేవుడి కింద టీచ్ చేయడం మానేసాం, ఆయన్ని దేవుడి కింద అడుగడుగునా వాడవాడలో పూజిస్తాము. సో మీరు ఎప్పుడు హనుమంతుడే, ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే అని చక్కటి సొల్యూషన్ చెప్పేశారు. అక్కడ వినేసి ఉంటే కథ అక్కడితో అయిపోద్దండి. వినకపోవడమే వచ్చిందండి. సో అందుకనే మీకు అక్కడ మొదలుపెట్టిన కథ మేడం ఏదైతే చెప్పారో అదే పాయింట్ తోటి ఎండ్ అయిపోద్దండి. ఎండ్లో వచ్చి ఆ మహేష్ బాబు గారు ముందు మోకాల మీద పడి కిందకి, నేను మీ నాన్న ఎప్పుడు శ్రీరామచంద్రుడారా, బట్ నేను హనుమంతుడు కాదో లేదని తెలుస్తాను, ఎందుకంటే ఇంకా తెలుసుకోలేదు తను. ఆ ఒక ఫీలింగ్ తోటి ఎండ్ అవుతుంది. మీరు ఎలా కనెక్ట్ అయ్యారండి? ఇలాంటివి చాలా కుటుంబ కథా చిత్రాల్లో ఇంపార్టెంట్ అండ్ కీ రోల్స్ చేసిన మీకు హౌ డిఫరెంట్ ఇస్ బ్రహ్మోత్సవం? నిజంగా చాలా సినిమాలు అంటే మ్యాక్సిమం నేను చేసిన ఫ్యామిలీ డ్రామాస్, ఈ సినిమా ఇస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే అది వచ్చి ఒక కథ అనగనగా ఒక రోజు ఒక రాజు, ఆ రాజుకి 7 పిల్లలు, దాని తర్వాత అది అలా ఉంటుంది. బట్ మన థాట్స్, మన ఫ్యామిలీ వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది ఏదో ఒక క్లైమాక్స్ సీన్లోనో ఏదో చెప్పడం కాదు, అది కూడా డైలాగులు చెప్పేసి కాదు, చెప్పేసి కాదు. సో తను నాకు ఈ పిక్చరు సీతమ్మ వాకిట్లో అదొక స్టైల్ ఆఫ్ మూవీ అండి. అది క్యారెక్టర్స్ కానీ ఒక ఫీల్తో, ఒక ఫ్యామిలీలో విదిన్ ఒక ఫాదర్ మదర్ అండ్ ఇది వచ్చి లైక్ ఈ సెడ్ రిలేషన్షిప్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఒక రిలేషన్షిప్తో కూడింది. అండ్ దెన్ చాలా నాకు ఈ పిక్చర్లో నచ్చింది ఏంటంటే లైక్ మన ఈయన సీను, ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పారే హనుమంతుడు సీను, ఇతను యాక్చువల్గా విలన్ కాదు, అంటే తనలో తను బాధపడిపోయి ఎలా దాన్ని అది వెదర్ ఇట్ ఇస్ పాజిటివా నెగటివా అని ఆలోచించుకుని దాని మీద ఒక సీన్ చెప్పడమే ఒక డిఫరెంట్ ఇది. అదే ఇంతవరకు ఎవరు ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ మనం ఇంతవరకు ఏ ఫ్యామిలీ డ్రామా సినిమాలో రాలేదు, ఈ పిక్చర్లో వచ్చింది. సో ఈవెన్ సీతమ్మ వాకిట్లో కూడా లేదు, అది చాలా సింపుల్ స్ట్రైట్ అది అంతే. బట్ ఇదేంటిది కొంచెం మనం లోపల ఇన్నర్ ఇది ఒక ఇది చూడండి, అది బయటకు వచ్చి అది మాట్లాడింది ఈ సినిమాలో. ఎక్కువ ఆ క్యారెక్టరైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. సో మెయిన్ వచ్చి అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు, లైక్ ఈ సైడ్ ఈ సినిమా ఫెస్టివల్ అందరూ కలర్ఫుల్గా అందరూ ఉన్నాము. బట్ ఈ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ సత్యరాజ్ గారు కానీ
వీళ్ళిద్దరు క్యారెక్టర్స్, అలాగే అఫ్కోర్స్ మన మహేష్. సో ఈ 3 క్యారెక్టర్స్ మధ్య ఆ ఫీల్ అన్నది చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్గా ప్రతి ఆ ఫ్యామిలీ వాల్యూస్ అన్నది మనం చాలా రకాలుగా చెప్తాము, మన సీరియల్లో చెప్తాం, పుస్తకాల్లో చదువుతాం. బట్ ఇది ఏంటంటే ఫ్యామిలీ వాల్యూ అన్నది మన చుట్టూ ఉన్న ఫ్యామిలీయే కాదు, వీ హ్యావ్ సో మెనీ 7 తరాలు. అంటే ద మోర్ యూ థింక్, అంటే ఇప్పుడు నాకు ఈ సినిమా చూసిన తర్వాత మీరు నమ్మరు, చూసిన తర్వాత నాకు మా తాతగారికి తాతగారు ఆయన ఎప్పుడో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో 1912లోనో ఎప్పుడో అంట. సో ఈ పిక్చర్ చూసిన తర్వాత నేను మా మదర్ని నేను అడగడం మొదలుపెట్టాను, అసలు ఎవరు మన వాళ్ళకి ఎవరు ఉన్నారు. మీరు వెనక్కి వెళ్ళినట్టు మా ఆడియన్స్లో కూడా వెళ్ళుండి ఉంటారు. ఎవరైనా మొదలు పెట్టారా అండి మీలో బ్రహ్మోత్సవం చూసిన తర్వాత నా వెనక ఎవరున్నారు, మా వాళ్ళు ఎవరున్నారు అని వెతుక్కోవడం ప్రారంభించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శ్రీకాంత్ సార్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది సార్. ఫ్యామిలీగా వెళ్ళాం కాబట్టి మాకు ఆ ఫ్యామిలీ ఆ మోరల్స్ తెలిసాయి సార్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు బ్యాచిలర్గా వెళ్ళిన వాళ్ళకి అర్థం కాదు సార్. ఎగ్జాంపుల్ నా కొడుకు మార్నింగ్ షో 8 o'clock షోకి బుక్ చేసుకున్నాడు. వెళ్ళినప్పుడు వాడికి తెలియలేదు, అమ్మ ఏంటి సినిమా నాకు అర్థం కాలేదన్నాడు. ఈవినింగ్ మళ్ళీ మేము ఫస్ట్ షో బుక్ చేసుకున్నాం సేమ్ డే. మాతో వచ్చాడు, వచ్చిన తర్వాత మాతో వాడు కూడా షేర్ చేసుకొని నాకు ఇప్పుడు చాలా బాగుందమ్మా సినిమా అన్నాడు. 2 సార్లు సినిమా చూసిన మీ అబ్బాయికి ఎవరు? అంటే నాకు కూడా నా కజిన్ ఉంటే అందరం కలిసి ఒక ఉత్సవంలా ఉంటుందని, కలిసి ఆడుకోవచ్చు. ఒక మంచి మాట చెప్పాలంటే చుట్టూ 4 ఉందని చెప్పారు కదా సార్, అలాగే ఇప్పుడు 4 అయిపోయాం. ఇంకొంతమంది మనతో ఉంటే ఎంత బాగుంటుంది. అంటే యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్ కంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఇస్ ది వరల్డ్ కదా. బట్ దెన్ ఫ్రెండ్స్ కాకుండా మీ మదర్ తరఫున, మీ ఫాదర్ తరఫున అలా యూ వాంట్ టు మీట్ కదా, యూ వాంట్ టు నో, అదే కదా. అందరం ఒకే ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. వెరీ నైస్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, తను బాబు మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ 4 ఉండాలి అనేదే ఈ సినిమాలో మీరు చెప్పాలనుకున్నారు. ఆ ఏజ్ గ్రూప్ లో ఆడియన్స్ కి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో ఉన్నటువంటిది కూడా అంత తొందరగా అర్థం కాలేదు. ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళందరూ దాన్ని మెల్లమెల్లగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఇట్ వెంట్ ఆన్ టు బి అ రికార్డ్ కలెక్టింగ్, అసలు క్రియేటింగ్ ఒక అద్భుతమైన సినిమా అయిపోయింది. టుడే మీరు అనుకున్నటువంటి ఈ పాయింట్ యంగర్ జనరేషన్ ఆడియన్స్కి ఎంత మీరు అందంగా చెప్పగలిగారు, అది రీచ్ అయిందనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక 4 ఉండాలి నాకు నేను పంచుకోవాలంటే అని బాబు చెప్తున్నాడు. అదేనా మీరు అనుకున్న ఉద్దేశం? అంటే ఒకటండి, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో ఉందంటే కనుక అదొక మిడిల్ క్లాస్, అదొక వేరే అంత ఎక్స్పోజర్ లేని ఒక ఫ్యామిలీ. అది ఎక్కడో లోపల ఎక్కడో ఉండి వాళ్ళ పాటలు వాళ్ళు పడతా వాళ్ళకి సంబంధించింది. దీని దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఇంట్లో లేకపోయినా కానీ 4 కుటుంబాలు ఒకే రిలేషన్ తోటి ఉన్న వాళ్ళందరూ ఒక చోటే ఉంటారు, ఒక చోటే ఉండి ఒక చోటే కలుస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకునే వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి అబ్బాయి చెప్తే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు అర్థం కాలేదు, సాయంత్రం వచ్చినప్పుడు అర్థమైంది అంటే నా వరకు నాకు నా సినిమాల వరకు ఏంట్రా బాబు ఈ హడ్డీలు ఎలా దాటాలనేది ఒక పెద్ద ఆలోచనగా ఉందండి. అంటే యూత్కి అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఆ అబ్బాయి మార్నింగ్ వెళ్తే నాకు అర్థం కాదు. మేబీ పక్కన వాళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళతో పాటు చూస్తున్నప్పుడు ఏంటంటే ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు కదండి. పక్కన నా ఫ్యామిలీతో నేను చూస్తున్నప్పుడు అందరూ సమిష్టిగా చూడటం ఒక పద్ధతి వేరు. ఒకళ్ళే వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళతో లేదు. ఇప్పుడు మేబీ యూత్ఫుల్గా వాళ్ళకి కావాల్సినవి కోరుకున్నాయి కొన్ని ఉంటాయి, అవి దొరకకపోవచ్చు కొన్నిసార్లు. 4 సాంగ్లు కావాలనుకుంటారు, 4 రికార్డులు కావాలనుకుంటారు, 4 ఇంకోటి ఏదో కావాలనుకుంటూ ఉంటారు, అది దొరకకపోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీతో ఒక 10 మంది వెళ్ళి కూర్చొని చూస్తున్నాం అనుకోండి, మనమే అక్కడ రిప్రజెంట్ అవుతున్నాం. ఇప్పుడు నా పక్కన ఉన్న మదర్ని ఊహించుకుంటాను, నా పక్కన ఉన్న చెల్లిని అనుకుంటాను, నా పక్కన ఉన్న బాబాయ్ని అనుకుంటాను. ఇలా ఏంటంటే ఈ సినిమా టార్గెట్ అదండి, అందరూ కలిసి వెళ్ళి చూడండి. కలిసి వెళ్ళి చూస్తూ ఉంటేనే ఎందుకంటే చెప్పిందే 4 గురించి. ఆ 4 లేనోళ్ళు 4 కావాలని కోరుకోవటం, 4 ఉన్నవాళ్ళు ఇంకా పెంచుకోవటం, ఇంతే. రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్లో ఒక జెలసీ అనే ఒక అందరిలో సహజంగా ఉండే ఈర్ష్య మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మీలో ఎవరైనా అలాంటి ఈర్ష్య అరే నేను కూడా ఇలాగ ఆలోచించాను అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను మీరు అన్నట్టు నేను జెలసీ అనే దాంతో ఏకీభవించనండి. ఆయన జెలసీ కాదండి, అందులో ఆ రోల్లో ఆయన ఒక ఆవేదన, ఆక్రోశం, ఒక తపన. అది సహజమేనంటారా? అది అందరికీ ఉంటుందంటాను నేను. ఉంటుందండి, కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడలేరు. ఆయనకి ఏంటంటే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఆయన డబ్బు గురించి కూడా చూడలేదండి అందులో. ఆయనకు మనుషులు అక్కర్లేదనే ఇది కూడా లేదు అందులో.
ఆయన కేవలం చూసేది ఏంటంటే అరే నేను కష్టపడ్డాను, నాకు ఒక వ్యక్తిత్వం ఉండాలి, బయట ఇలా అనుకుంటున్నారే అని ఒక ఆక్రోశం, ఒక ఆవేదన, ఒక తప్పన తప్ప ఆయనలో ఏమాత్రం స్వార్థం లేదండి. ఆయన విలన్ కాని విలన్. సో విలన్ కానీ విలన్ అట. నాకు కొంచెం బాధ అనిపించింది అంటే అంతగా మెలిగిన మనిషి ఆ కుటుంబంలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారి కుటుంబాన్ని వచ్చి పలకరిస్తుంటే బాగుండేదని. సార్ ఆ పాయింట్కి మీరు ఏమైనా లాజిక్ ఆన్సర్ ఇస్తారా? తన అన్న లాజిక్ అంటే చనిపోతే మనిషి రాకుండా ఎలాగా అని. అసలు మన జీవితాల్లో ఉన్న సంక్షిప్తాలే అవండి. ఇప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు రావు కొన్నిసార్లు. ఇప్పుడు తినమాటల వల్లే చనిపోయాడండి. ఫస్ట్ ఆ గిల్ట్ ఫేస్ చేయాలి కదండి. ఫస్ట్ రావాలి అంటే చాలా ధైర్యం కావాలి. చాలా ధైర్యం కావాలండి. దానికి అడుగు వేయడం అనేది అంత ఈజీ కాదండి. పైగా ఈయన ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో నా గురించి ఇంత గొంతు చించుకు చెప్పేశాను మీకు. ఓకే, చెప్పేసిన తర్వాత నా బాధ ఇది మీకు అర్థమైపోయింది. అప్పుడు నన్ను ఏదో ఆ ఫ్యాక్టరీనో లేకపోతే ఇంకోటి నాకు కూడా చెప్పేసి నన్ను వదిలేస్తే నాకు గొడవ వెళ్ళిపోద్ది అనేది పెద్ద ఇదండి. నా గుర్తింపు నాకు వచ్చేస్తుంది కదా, నేను సెపరేట్గా నేను వెళ్ళిపోతాను, నాకు ఒక భాగం రాసేస్తే అన్నట్టు. ఆయన చెప్పడానికి ఏదైతే ఇంటెన్షన్ ఉన్నది చెప్పేశాడు గట్టిగా మాటలు. బట్ ఫాదర్ చనిపోవడం ఈయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన, ఇప్పుడు నా మాటల వల్ల ఆయన చనిపోయాడేమో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అది పెట్టుకుని మళ్ళీ వచ్చి పలకరించడానికి రావచ్చు, వీళ్ళు ఏమంటారు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మెహర్బానీ మళ్ళీ మెయింటైన్ చేయాలి. నాదేం తప్పు కాదు, నేను చూడు నా టాలెంట్ ఉన్నప్పుడు నేను కూడా ఎదుగుతున్నాను అని ఒకటి చేయాలి. అందుకని మహేష్ బాబు గారు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఈ దగ్గరికి వస్తారు. వచ్చే మావయ్య అని అతను చాలా ప్యూర్గా, రెండు ఆలోచన అతనికి లేదండి, ఇతనికి ఉండొచ్చు డెఫినెట్గా. యాజ్ ఏ క్యారెక్టర్గా ఇతనికి హడ్డీలు ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే రాలేడు కాబట్టి. బట్ ఆయనకి లేదు పాపం. సొంత తండ్రి ఈయన మాటలు చనిపోయినప్పుడు ఆయన రాకూడదు కదా నిజం చెప్పాలంటే. అసలు వీడి వల్లే చనిపోయాడు మా నాన్న అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన అదేం పెట్టుకోకుండా వచ్చి ఒక అడిగేసి ముందుకేసి నువ్వు రా అంటే అక్కడ కూడా మళ్ళీ వీళ్ళే గొప్పతనంగా ఉన్నారు తప్ప నేను లేనని మళ్ళీ ఫీలింగ్ అండి దీనికి. చాలా కాంప్లెక్స్ ఎమోషన్స్ అవన్నీ. ఓకే, అంటే అలా నేను చెడ్డోడు అవడం కారణమే మీ నాన్న అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసాడు. ఎందుకంటే ఆయన పొద్దున్నే లేస్తాడు, నేను లేవను, ఆయన పలకరించాడు, నేను పలకరించను, ఆయన నవ్వుతాడు, నేను నవ్వను. ఇంకెప్పుడు అవుతాను నేను నా జీవితం మొత్తంలో నేను అవి కంపేర్ చేసుకుంటూ కూర్చుంటాను తప్ప నేను ఎప్పటికీ మంచిగా అవ్వలేనని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇంకా రాలేడండి. ఇలాంటి ఎలా తీసుకురావాలి అనేది ఇంకా కథ. ఆ డైలాగ్స్ అంతా చాలా న్యాచురల్. అది ఆ క్యారెక్టర్ మాట్లాడేది, ఆ డైలాగ్స్ చాలా అంటే సింపుల్గా చెప్పడు కదా. ఆయన లేస్తాడు, నేను లేవను, వాస్తవమే కదా. ఆయన వ్యూ పాయింట్లో అది కరెక్ట్. అది సో నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, నేనే చెడ్డవాడిని, నేను ఎప్పుడు మంచివాడిని అవను. నేను బయటకు వచ్చాను కాబట్టి మంచిగా నేను పలకరిస్తాను నలుగురిని, నేను మంచిగా అవకాశం నాకు ఇవ్వండి అని రివర్స్లో అంటే మా అబ్బాయి మటుకు ఏం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ తీసుకుందాం. మీ పేరేంటండి? మై నేమ్ ఈజ్ అమర్నాథ్ మేడం. శ్రీకాంత్ సార్ డైరెక్షను ఎంత సహజంగా కనిపించిందంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. జయసుధ గారు, అట్లానే పక్కన ఇంకొక మేడము రేవతి గారా, సాంగ్లో నాయుడోరి అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో విసురాయితో పప్పు రూపించడం, అట్లానే హీరోయిన్స్తో ఆ పిండి దంచడం, ఇవన్నీ కూడా లైక్ ఫెస్టివల్స్ మనకు దసరా సంక్రాంతి ఉంటాయి కదా, ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్నమ్మలు మా అత్తయ్యలు అంతా కూడా అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఆ పిండి వంటలు చేసేటప్పుడు ఆ పనులన్నీ చేస్తుంటారు. ఒకసారి ఆ ఫ్రేమ్ చూసిన ఎవరైనా సరే, టీవీలో కూడా మనకి ట్రైలర్స్లో అది ఆ సాంగ్ బాగా కనిపించింది. ఆ ఫ్రేమ్ చూసిన ఎవరైనా సరే ఇమీడియట్గా అలాంగ్ విత్ ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనే థాట్ వస్తుంది. ఇట్లాంటి న్యాచురల్ థాట్స్ శ్రీకాంత్ సార్కి అసలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ సినిమా తీయాలంటే జాగ్రత్తగా అన్నీ చూసుకుని చాలా పెద్ద డిఫికల్టీ కదండి. అది హడ్డీలు దాటాలండి, దానికి ఎన్నో సహకరించాలి మళ్ళీ. ఇప్పుడు అందుకనే కదండి ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, దీనివల్ల కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఈ సహజమైన సిచ్యువేషన్స్ మీకు ఎలా వస్తాయి అంటే, అది నేను క్రియేట్ చేసినవి కాదండి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇసరడం అనేది మనం నిన్న ఏదో కొత్తగా కూడా కనిపెట్టి చేసింది కాదండి, అది ఆల్రెడీ ఉన్నదాన్ని చూపించడంలో అందం ఎక్కువ ఉంటుంది. వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనకి. అందం ఉన్నది చూపించడం దగ్గర బిఫోర్ యూ ప్రొసీడ్, శ్రీనివాస కళ్యాణం ఎంతమంది చేయించుకుని ఉండరండి, అసలు ఎంతమంది చూసుండ్రు. శ్రీనివాస కళ్యాణాన్ని అలా పెట్టి దానికి అండర్ కరెంట్గా ఒక ప్రేమ కథని నడిపిస్తూ తీసుకెళ్లారు. అది నేను అనేది. అంటే ఈ సహజమైన సన్నివేశాలే రోజు మనం చూసేవే, కానీ వాటిల్లోంచి సినిమాటిక్ ఎలిమెంట్స్ తీసుకోవడం మీ గొప్పతనం. అదే అంటే కొంచెం ఆ పీపుల్ కనెక్టివిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు సినిమా థీమ్ వచ్చి నలుగురు ఉండాలనేది, ఈ నలుగురు ఉండి ఏం చేస్తారు ఈ సినిమాలో, ఏంటి వెళ్తా ఉంటే కథ నడవాలి, కథ నడుస్తుంతో పాటు ఈ నలుగురితో పాటు నడుస్తూ ఉండాలి. ఆ నలుగురితో పాటు నడిచే ప్రతిదీ కూడా ఒక అకేషన్ అవ్వాలి. అది ఒకసారి శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఒకసారి ఆయన అన్నట్టు వీళ్ళందరూ కలిసి పచ్చలు పట్టడం అవ్వచ్చు, ఒకసారి ఇంకోటి కావచ్చు, ఒకసారి మొత్తం సంగీత్ జరుపుకోవడం అవ్వచ్చు, ఒకసారి అందరూ ఊటీకి టూర్కి వెళ్ళడం కావచ్చు.
ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళటం కావచ్చు, ఇలా 10 మంది కలిసేది ఏదైతే ఉందో ప్రతి అకేషన్ ఒక ఉత్సవంలో జరుపుకునే ఒక వాతావరణం, అందులోంచి మన కథ ఫ్లో అవుతూ ఉండాలి. ఆ ప్రతి సిచ్యువేషన్లో కనిపించే చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి న్యాచురల్గా ఎంతవరకు మనం ఆల్రెడీ చాలా మంది చూసిన వాళ్ళం, మనకు అది చూస్తే మళ్ళీ మనకు గుర్తు రావాలి, ఇలాంటివి అనమాట. వెరీ వెరీ వెల్ సెడ్ అండి. అంటే సహజమైన సన్నివేశాలు రోజు చూసేది ఎంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవంలా చూపిస్తాం అనేది మీ క్రెడిట్కి వెళ్తుంది. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద శ్రీనివాస్ కళ్యాణం సీన్. వెరీ రొమాంటికలీ టోల్డ్. అందులో ఉన్నటువంటి నెరేషన్స్ అంతా మీరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇంతవరకు అలాంటి ఒక సన్నివేశం వెండి తెరపై చూసుండవేమో అనుకుంటున్నాను నేను. అది నేను అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో చూశానండి. అలాంటిది ఒకటి జరగటం, అమ్మవారి తరపున కొంతమంది, అయ్యవారి తరపున కొంతమంది ఉండి వాళ్ళని కంపేర్ చేసి చెప్తూ ఉంటారు అన్నమాట. చెప్తుంటే అది ఫస్ట్ టైం అండి నాకు కూడా అలాంటి ఒక విషయం ఉంటుందని నాకు తెలియదు అంతకుముందు. అది చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, చాలా బాగా అంటే భగవంతుని మన స్థాయికి తెచ్చుకుని, ఎందుకంటే మనం బుర్రలెంత మనమెంత. ఆ సీన్స్ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే యూజువల్గా మనకి మిగతా పిక్చర్లో అంటే ఈ మధ్య కాలంలో అలాంటి సీన్స్ రాలేదు. ఇప్పుడు ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ చేసుకుంటాం అన్నది, బట్ ఇక్కడ సెలబ్రేషన్స్లో కూడా ఎక్కువ వాళ్ళు దేవుడి పట్ల దేవుడు పూజ చేయడం, అండ్ దెన్ ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే నేను, రేవతి, మన తులసి, మిగతా ఆర్టిస్టులు కూడా అందరి మధ్య అది నేను చాలా కొత్త సీన్స్ అని నాకు అనిపించింది. నేను శ్రీకాంత్తో కూడా చెప్పడం జరిగింది. అది ఇంతవరకు ఏ పిక్చర్లో రాలేదు. వెరీ వెరీ డిఫరెంట్ అండి, కొత్తగా అనిపించింది. అంటే అంటే మనకి సినిమా అనేసరికి ఇంత ఒక ఎక్కువ కూడా తీయలేము మనం, బట్ ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎంత చేసినా బాగుంది అనిపించింది. ఎంత లెంత్ ఉన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాంటి సీన్స్ తక్కువ కదా, దేవుడి గురించి మాట్లాడుకోవడం అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఐ లైక్, అంటే అది డెఫినెట్గా డిఫరెంట్ సీన్ అని ఇంతవరకు అయితే ఏ సినిమాలో రాలేదు. అదైతే ధైర్యంగా నేనైతే చెప్పగలను. రావ్ రమేష్ గారు, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మర్గా మీరు పేరు తెచ్చుకున్నారు, ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా కష్టపడింది ఏమన్నా ఉందా? ఈయనతో ప్రతి సీను కష్టమేనండి, అంతేం ఈజీ కాదు. కష్టం అంటే ఎంజాయ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఏదో పెద్ద సీను చెప్పారు, ఇంటర్వల్ చేసాం, ఇంటర్వల్ పెద్ద సీన్ చేసాం కదా అని చిన్న సీన్ ఉంటుంది ఏదో, అదేం అంత ఈజీగా ఉండదు. అది ఎక్కడ వేరే సినిమాల నుంచి తెచ్చిన డైలాగ్స్ అయి ఉండవు, ఆయన లోపల నుంచి ప్యూర్గా ఆయన చూసిందో విన్నదో అది ఎక్కడి నుంచో వస్తుంది. అది ఆ కరెక్ట్ ఇది ఆ మీటర్ పట్టుకోవడానికి మనకు అర్థమై చేస్తేనే ఆ రిథం లేదా కిక్ ఉండదు. సో ప్రతి సీను పరీక్షగానే ఉంటుంది. ఈ సినిమాలో అదే, ఇప్పుడు సీతం వాకిలి చూస్తే ఇది దౌర్భాగ్యులు, ఇది దురదృష్టవంతులు, దురదృష్టవంతులతో ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా ఒక వేస్ట్ అనుకునే ఒక క్యారెక్టర్. దీనికి వచ్చేసరికి ముకుందా నేను చేసేసరికి వాడంతా వాడే, అవతలవాడు తెలివి లేదు, నాదే తెలివి, ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు. దీనికి వచ్చేసరికి వీడికి ఒక అసంతృప్తి లోపల, నాకేం ఎవరేంటి, మన గుర్తింపు రాదేంటి, మనం కాదా గొప్ప, నువ్వేనా గొప్ప, అసంతృప్తి కోసం ఆ గెడ్డం, ఫ్రస్ట్రేషన్ లోపల కక్కాలి. సో దానికి ఆయన ఇచ్చిన డైలాగు ఆ రోజు వచ్చింది, అది చాలా హెల్ప్. ఆయన ఫ్లేవర్ని పట్టుకునే చేశాను అది మామూలు వేరే, అందుకు అది వేరేగా మనకి ఆ ఫ్లేవర్, ఆ టైమింగ్ అది ఆయనకి అలాగా జెరాక్స్ కొట్టాను. దానికి క్రెడిట్ డైరెక్టర్ గారికి ఇచ్చారు. అవును, ఏంటి అంటే ఝాన్సీ సీన్స్ చేయడం ఇప్పుడు రావ్ రమేష్ గారు చెప్పినట్టు ఒక పెద్ద డైలాగ్ ఉండి చెప్పడం వేరే. అంటే జనరల్గా మాకు ఎమోషనల్ సీన్స్ మేము ఎక్కువ సినిమాలు చేస్తాం, నేను చేసి ఉండొచ్చు, కానీ డైలాగ్ లెంతీగా ఉన్నంత మాత్రాన అదేదో అది చాలా కష్టం అని, తక్కువ ఉంటే అది కష్టం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ చెప్పినట్టు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎమోషన్ కానీ, న్యాచురల్గా అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు తన డైరెక్షన్లో ఏంటంటే బాడీ లాంగ్వేజ్ కూడా న్యాచురల్గా ఉండాలి. అంటే న్యాచురల్ అంటే ఏదో పళ్ళు తోముకుంటా డైలాగ్ చెప్పడం, లేకపోతే బకెట్లో నీళ్లు తీసి పోసి డైలాగ్ చెప్పడం, బిజినెస్ డైలాగ్ చెప్పడం కాదు నేను చెప్పేది. ఆ డైలాగ్ అంటే మనిషిలోనే, ఒక బాడీలోనే మొత్తం మార్పు వచ్చేసేయాలి. సో అది యాక్చువల్గా నేను చాలా మంది డైరెక్టర్స్ దగ్గర పనిచేశాను, మంచి పేరు, అందరూ బాగా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో. కానీ శ్రీకాంత్ చాలా కష్టం, అది చాలా చాలా కష్టము. అంత న్యాచురల్గా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా సహజంగా రావాలి అని ఎక్స్పెక్ట్ చేసే డైరెక్టర్స్లో బహుశా తనకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సో ఆ ప్రయత్నంలో వచ్చే ఇదే అంటే ఏంటంటే ప్రతిదీ మన ఫ్యామిలీ వాల్యూ కానీ, మన ఎమోషన్స్ కానీ, ప్రతిదీ అది మన ఇంట్లో ఉన్నట్టే ఆ ఫీలింగ్ రావాలని కోరుకునే డైరెక్టర్స్లో తను కూడా. అందుకే
కొత్త బంగారు లోకం అనే సినిమా అది యంగ్స్టర్స్ మీద బేస్ చేసిన సినిమా అయినా ఆ ఫ్యామిలీ వాల్యూస్ మీదే బేస్ అయిన సినిమా. అది అట్లా అనుకోవచ్చు, కానీ కొత్త బంగారు లోకం చాలా గొప్ప చిత్రం. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా చాలా, అంటే సినిమా అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, డైలాగ్ రాయడము, స్క్రీన్ ప్లే అనుకునే యంగర్ జనరేషన్ కూడా ఈ సినిమాల్లో కొన్ని చాలామంది చూసి కొన్ని మంచి పాయింట్స్ ఉంది. అలాగే మన బ్రహ్మోత్సవంలో కూడా అసలు మన ఈ పిక్చర్ అనుకున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా, మీకు అనిపించిందా, మా నాన్నగారికి తాతగారు, తాతగారికి నాన్నగారు, నాన్నగారికి తాతగారు అని వాళ్ళందరి గురించి తెలుసుకోవాలని, అంటే ఈ కథ అసలు పుట్టడానికి అసలు వంశవృక్షం ఆ వంశ ఎందుకు ఎలా అనిపించింది? ఈ కథ ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఇలా వెతికితే బాగుంటది అనుకున్న తర్వాత అయితే కనుక్కున్నానండి. నాకు ఏదో 3 తరాల గురించి తెలిసిన తప్ప దాని తర్వాత ఎవరికి తెలిసిన కూడా లేరంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్, అది చాలా ఇంట్రెస్టింగ్. ఫ్యామిలీ ట్రీ చేసుకోవడం అనేది యంగర్ జన్ కొంతమంది, ఒకళ్ళు ఇద్దరు, నేను చాలా మంది అని చెప్పలేను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఇద్దరు యంగ్స్టర్స్ దీని గురించి దే స్టార్టెడ్ రీసెర్చింగ్. మాకు మా ఎవరు మా అంటే మెయిన్ ఇంకోటి కూడా మేడం, అసలు దీనికి ఆధారం ఏంటని తెలుసుకుంటే కనుక ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పగలుగుతారు మేడం, లేదంటే తెలియదు అసలు, ఎవరికీ తెలియదు. బట్ ఇది దొరికే అవకాశం ఉంది అని చెప్పి నాకు వేరే సోర్స్లో ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ చూసి, అది కూడా ఎవరో నవీన్ మిట్టల్ గారని ఆయన ఇలా ట్రేస్ అవుట్ చేశారని చెప్పి చూసి, అప్పుడు మా టీం అంతా కలిసి మేము హరిద్వార్ వెళ్ళాము. అక్కడే దొరుకుతాయంటే ఇలాగా అక్కడ రాసేసి ఉంటాయి ఆల్రెడీ. అంటే ఎవరైనా మనకి చనిపోతే మేడం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళది అక్కడ ఇస్తారు కదా, అది వెళ్ళినప్పుడు అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరో ఫాలో అవ్వట్లేదు, కానీ ఒకప్పుడు చాలా కన్ఫర్మ్గా అది వెళ్ళేవాళ్ళు. గంగ దగ్గరికి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ వదిలేసి వచ్చి అప్పుడు ఆ నోట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి డెత్ సర్టిఫికెట్ లాగా ఇప్పుడు కంపల్సరీగా అవన్నీ చేసేవాళ్ళు అంటే. సో అక్కడికి వెళ్ళి చూస్తే, హరిద్వార్లో చూస్తే ముందు అక్కడ దొరికేస్తాయేమో అన్నంత ఉత్సాహంగా వెళ్ళాము మేము. కానీ అక్కడ నిజం చెప్పాలంటే అక్కడ అంతా నార్త్ ఇండియా ఎక్కువ ఉన్నాయి. ఆ బండిల్స్లో అందరూ కొన్ని తరాలండి, కొన్ని వంశాలు, పేర్లు అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తే తెలుగు వాళ్ళకి అక్కడ కాశీలో ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రీక్వెంట్గా వెళ్ళేది కాశీ వెళ్తాం మన వాళ్ళు ఇటు సైడ్ నుంచి. నిజంగా అక్కడికి వెళ్తే అక్కడ నిజంగా పేర్లు ఉన్నాయి. అమలాపురం నుంచి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో ఇంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ రాసి చూపిస్తే ఓకే, దీన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుందాం కథలో. మరి ఎందుకంటే ఇది ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ కథకి అదంతా అవసరం లేదు కదండి. అందుకని చాలా క్రిస్ప్గా ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పి జస్ట్ టచ్ చేసి మళ్ళీ ఆ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ తీసుకురావడం జరిగింది. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు పైకి. మీకు ఏమైనా డౌట్ ఉందంటే చెప్పండి. మహేష్ బాబు సారు ఇంటర్వెల్ ఎపిసోడ్ ముందు ఒక సీన్ చేశారు మేడం, అట్లానే క్లైమాక్స్లో కూడా ఒక సీన్ చేశారు బాబు సార్తో. ఆ 2 సీన్స్లో సార్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మాకు ఎలా అనిపించిందంటే, కృష్ణ గారు అట్లానే నందమూరి తారక రామారావు గారు వాళ్ళ యాక్టింగ్ అంత పర్ఫార్మెన్స్కి వెళ్ళారనిపించింది. ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్ అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మహేష్ బాబు సార్ పర్ఫార్మెన్స్ చూస్తే కళ్ళం నీళ్ళు తిరిగాయన్నమాట. అంటే ఆ సీన్ చూడగానే ఈ ఒక్క సీన్ కోసమైనా ఇంకొక 4-5 టైమ్స్ ఈ సినిమాకి రావచ్చు అనిపించింది. మహేష్ సార్ పర్ఫార్మెన్స్ గురించి మీ ఒపీనియన్ ఎలా చేశారు? ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రోజు నేను చెప్పాను, ఆడియో రిలీజ్ రోజు ఎస్పెషలీ ఆ సీన్లో నేను లేకపోయినా చూశాను. మీరు చెప్పినట్టే నాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చింది. బట్ నేను క్లైమాక్స్ సీన్లో నేను ఉన్నాను తనతో పాటు. సో తన్ని చూడకపోయినా నేను ఇలా తల ఉంచుకుని నించుని ఉన్నాను. ఆ బాయ్స్ ఆ డైలాగ్ వింటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నాకే కళ్ళం నీళ్ళు వచ్చింది. కృష్ణ గారు గ్రేట్ యాక్టర్, నందమూరి తారక రామారావు గారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్, వాళ్ళందరూ గొప్ప నటులు. మన యంగర్ జనరేషన్లో వచ్చే హీరోస్ చాలామంది కష్టపడి బాగా యాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. మహేష్ బాబు గురించి చెప్పాలంటే ప్రతి సినిమాలోనూ తను మంచిగా సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. పర్ఫార్మెన్స్ వైజ్ తనకని ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని ఆ స్టైల్ని ఇంకా ఎవరు కూడా ఇమిటేట్ చేయని లెవెల్లో ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని, నిజంగా చెప్పాలంటే బహుశా అంత న్యాచురల్గా యాక్ట్ చేసే హీరో ప్రస్తుతం ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. ఈ కథకి మహేష్ బాబు గారు ఇచ్చినటువంటి కోఆపరేషన్ అదేనండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా, ఇప్పుడు ఆ ఫ్యాన్స్ లేకపోతే చాలామంది అభిమానులుగా ఆయన కోరుకునే ఎనర్జీ లెవెల్స్ వేరుంటాయండి. అందులో కొంత నేను వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా అది ఫ్రాంక్గా చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే ఈ కథ పరంగా చూసినప్పుడు అన్ని కథలు ఒకలాగా ఉండవు. ఈ కథ సంబంధించినంత వరకు ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్లో ఆ ఫ్యామిలీస్ మధ్యలో ఉంటూ
ఆ చిన్న చిన్న ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పటికి నిలబెట్టాలి. ఆ కథలో ఉన్న దాన్ని ఏదైతే నిలబెట్టాలి, అది దానికి అసలు ఆయన 100% దానికి యాక్టర్ ఆయనకి ఛాలెంజ్ అనుకున్నాను నేను. అది ఇచ్చారండి, దానికి పెట్టారు కాబట్టి ఇప్పుడు అందరూ ఫీలింగ్. ఈజ్ వన్ యాక్టర్. రావు రమేష్ గారు మీరేమంటారు? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా చేయడం దగ్గరే ఆయన నేను డిఫరెంట్ కథలు కావాలని కోరుకుంటున్నానని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత 1 కానివ్వండి. మహేష్ బాబు గారు ఛాలెంజ్కి ఎప్పుడు రెడీగా ఉండే యాక్టర్. బ్రహ్మోత్సవంలో ఆయన పెర్ఫార్మెన్స్, ఇప్పుడు ఈరోజు మీ పెర్ఫార్మెన్సెస్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అంటే మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా చాలా వాళ్ళ నాన్నగారిలాగా ఆయన ధైర్యవంతుడు అనిపిస్తుంది. మాకు అంత ఇంపార్టెంట్ సీన్ నేను మాట్లాడుతుంటే ఇంత పెద్ద పెద్ద యాక్టర్ సైలెంట్గా దానికి ఆయన ఓకే చేసి అలాగే క్లైమాక్స్ ఇచ్చి డైరెక్టర్ థాట్స్ని ధైర్యంగా ఆయన ఇన్నసెంట్గా యాక్సెప్ట్ చేసి అంత నమ్మకం పెట్టి పక్క వాళ్ళని ఇప్పుడు చెప్పాను ఇందాక శ్రీకాంత్ గారి డైలాగులు అర్థం చేసి దానిలో మెలకువలు కొన్ని మెరుపులు చెప్పారు కొన్ని సీన్స్ దగ్గర. అవన్నీ కూడా అతను పక్క వాళ్ళని కూడా ఇచ్చి ధైర్యంగా అతను ప్రోత్సహిస్తారు. ఏదో మనం డామినేట్ చేస్తున్నారో అదంతా అనుకోరు. సినిమా బాగుండాలి, సినిమా బాగా రావాలి, అది చాలా గ్రేట్ అతను. డైరెక్టర్స్ యాక్టర్. క్విక్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ది యంగర్ ఆడియన్స్ పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లా అనిపించింది సినిమా? చెప్పండి అమ్మా. నా పేరు శ్రీకాంత్ అండి. ఇక్కడ కూడా ఉన్నారు ఒక శ్రీకాంత్. సార్ సినిమా ఫస్ట్ నుంచి ప్రతి సినిమాని నేను అబ్జర్వ్ చేస్తాను. ప్రతి సినిమా నుంచి యంగర్ ఆడియన్స్కి ఏదో కొంచెం చెప్పాలని తప్పని ఉంటుంది. ఖచ్చితంగా అది చాలా నీట్గా చెప్పేస్తారు. అంటే తిట్టినట్టు ఉండదు, బట్ అర్థం చేసుకోవాలని చెప్పినట్టు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. యాజ్ ఎ యంగర్ జనరేషన్లో దాన్ని క్యారీ చేసుకోవాలి అన్న ఆలోచన ఉండదు మనకి, తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాం. బట్ ఫాదర్ ఉన్నతో ఆయన క్యారీ చేస్తారు. తర్వాత తీసుకెళ్ళాలి అన్న సిచ్యువేషన్ లాస్ట్లో చూపించారు. ఆయన చెప్పులు వెళ్ళడం, లాస్ట్లో ఆ బాధను తీసుకెళ్ళడం, వాళ్ళ ముందు నిలబడడం, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టయినా నిల్చొని ఆ బంధాన్ని క్యారీ చేయడం చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్గా ఫస్ట్ నుంచి సార్ నుంచి రావు రమేష్ సార్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చూస్తున్నాం. ఆయన డైలాగ్ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ సైలెంట్గా ఉంటే లైక్ అర్థం కావట్లేదు, ఏంటి సార్ సైలెంట్గా ఉంటున్నారు అనుకున్నాం. బట్ వాళ్ళ ఫాదర్ని బొమ్మ చూపించారు. అదే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే వాళ్ళ ఫాదర్ బొమ్మ చూపించారు. ఏంట్రా ఇలా ఉన్నావు అది అని వాళ్ళ ఫాదర్ని చూపిస్తూ ఆడియన్స్ మనసులో ఏముందో అది బయటికి రాకుండా వాళ్ళకి ఆన్సర్ చేసేస్తున్నారు ఆ టైంలోనే. బట్ మేడం చెప్పారు మధ్యలో బొమ్మ చూపిస్తూ, శ్రీరాముడి బొమ్మ చూపిస్తూ చెప్పడం, అది అక్కడితో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆడియన్స్ అయితే క్లారిటీ వచ్చింది, బట్ సినిమాలో ఆ క్యారెక్టర్స్ క్లారిటీ రావాలంటే క్లైమాక్స్ దాకా చూడాలి అన్న విషయం అయితే క్యారీ చేసుకోవాలి. ఎంత బాగా చెప్పావు, ఎంత చక్కగా అసలు నీకున్న క్లారిటీ. ఐఎమ్ అమేజ్డ్ అట్ దిస్ క్లారిటీ. డైరెక్టర్ ఏం విజన్ తో అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అవే మాటలు నువ్వు చెప్పావు. రావు రమేష్ గారు, మరి మీకు ఎలా అనిపించింది? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మీరు పోటీ పడి నటించాల్సిన అవసరం అంతమంది మా స్టార్స్ మధ్యలో ఉన్నారు. అటు పక్కన జయసుధ్ గారు, ఆ పక్కన సత్యరాజ్ గారు ఢీకొంటున్నట్టే ఉండేదేమో ప్రతి సీన్. వాళ్ళు అంత వాళ్ళకి సైలెంట్ అంత స్పోర్టివ్గా వాళ్ళకు ఎంకరేజ్ చేసేవారండి. వాళ్ళ నాదే కదా ఇక్కడ మెయిన్ డైలాగ్, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. వాళ్ళందరూ చాలా మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. గొప్ప మనసుకి అదే ఈ సినిమా మంచిగా చూశాను అందరిలోనే. ఈ సినిమాలో నేను చూసిందంతా మంచిగా. కమింగ్ టు యువర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం ఆ పాత్రకు వచ్చేసి 4 స్టెప్లు వేసి అందంగా కనిపించి వెళ్ళడం కాదు. ఈ చిత్రంలో అండ్ ఎక్కడైనా సరే మీ క్యారెక్టర్స్లో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఇక్కడ కూడా అటు ప్రణీత క్యారెక్టర్ కానివ్వండి, కళ్ళు మూసుకో అని చెప్పి నేను మాట్లాడలేను అని చెప్పడం, మహేష్ బాబు గారిని కళ్ళెదురుగుండా నేను పెట్టి మాట్లాడలేను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బొమ్మతో కూడా. యూ క్యాప్చర్డ్ దాట్. ఎంతమంది అమ్మాయిలో కనెక్ట్ అవుతూ ఉంటారా ఆ లైన్కి? అది ఒక్కొక్క టైప్ అండి. ఆ ముగ్గురు కూడాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుందండి. సో ఆ ముగ్గురు కూడా ఏం ఫాలో అయ్యానంటే మేడం, డెఫినెట్గా అమ్మాయి జీవితంలోకి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మరదల క్యారెక్టర్. ఆ అమ్మాయి మరదలుగా ఉన్న అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఇష్టం, లేదా ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టమా, అదంతా దైవ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మేడం కొన్నిసార్లు ఈ పెళ్ళిళ్ళు అనేది. ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసింది అంతే సింపుల్గా. ఇది అవును అన్నో కాదు అన్నో కోరుకోను, ఏది జరిగినా ఓకే. అవును అనుకుంటే అవ్వకపోతే బాధ, అవ్వదు అనుకుంటే అవుతే బాధ, ఇవన్నీ ఎందుకు వచ్చింది ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉంటాను అంతే అనేది అమ్మాయి క్లారిటీ ఉంది. అయితే ఆ అమ్మాయి ఎప్పుడు ఇంటిమేసీ చేసినా సరే ఆ అబ్బాయి పక్కనే చెప్తూ ఉంటుంది. పడుకు అంత దగ్గరలో చెప్పేటప్పుడు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అలా చూడకు నేను చెప్పలేను అని చెప్పేసి అంటుంది. అది ఆ అమ్మాయి యొక్క చిన్న సరదాగా అనిపించిన చేసిందండి. అలా కాజల్ వచ్చి ఏంటంటే తనకి భయం ఇమ్మలేదేమో అని, ఇంతమంది ఉన్నారు అదే అంటది కదండి, ఒకసారి పలకరించడం మొదలు పెడితేనే నాకు అలసిపోతూ ఉంటాను అంటుంది. సో ఆ అమ్మాయి ఏంటంటే తెలియని భయం అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే కాదండి, మళ్ళీ నాకున్న లక్షణాలకే నేను కింద మీద పడుతున్నాను, మళ్ళీ వీళ్ళ దాంట్లోకి వచ్చిన తర్వాత రోజు ఇదంతా ఎక్కడ కష్టం కదా, అప్పుడు నువ్వు భరించడం మొదలు పెడితే కష్టం అని ఆ అమ్మాయి చెప్పి పాపం చాలా పొలైట్గా సంస్కారంగా వెళ్ళిపోయింది.
ఇంకా రెండో అమ్మాయికి ఇష్టం, జనాలంటేనే ఇష్టం, అందుకని అంతమంది తీసుకొచ్చేసింది. సమంతా's character is something very very different characterization. నాలంటాడు ఇంకోటి ఉన్నాడు ఇక్కడ టైప్ లో ఎంట్రీ ఇచ్చి. అవునండి. సో ఆ అమ్మాయి కొంచెం కొత్తగా ఉండే, అంటే ఆ అబ్బాయి నేను వేరు కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీ నా ఫ్యామిలీ, ఆ అబ్బాయితో పాటు ఉన్న ఏదైనా నాదే. అందులో నా కష్టం దగ్గర ఆ అమ్మాయి వదిలేదండి, చక్కగా ఆడితో పాటు బయటకు వెళ్ళిపోయింది అబ్బాయితో పాటు, కుర్రోడితో పాటు అన్నట్టుగానే నేను ముగ్గురిని డిజైన్ చేసుకున్నాను. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా న్యాచురల్ గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కి కాజల్ లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు, సమంత లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు. సో మ్యూజిక్ వైజ్ రమేష్ గారు ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా మొదటి నుంచి ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఎలా అనిపించాయి? నాకు ఆట పాట ఈ క్షణం అన్నది నిజమే అయితే చూడని రేపు ఇప్పుడే కన్నా డైరెక్టర్ గారు దాంతో ఎక్కువ మేము ఊటీలో ట్రావెల్ చేసాం. అది నాకు హాంట్ చేస్తూనే ఉండేది ఆ సాంగ్. తర్వాత బాలా త్రిపురమణి వాళ్ళ అమ్మమ్మ పేరిట డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు పెన్ చేశారు, ఆవిడ పేరు అది, పేరు వాడి చేశారు. సో ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం, అన్నీ ఇష్టం అండి. తర్వాత ఇంకో సాంగ్ సంథింగ్ నాయుడు పాట. టెక్నీషియన్స్ గురించి మీరు చెప్పండి. ఒక్కొక్కరు వాళ్ళు సంబంధించి ఇప్పుడు రత్నగారు గారు ఉన్నారంటే అనుకున్న కథకి ఇంత చక్కటి స్పాన్ ఉంది, ఇంత కలర్ఫుల్గా తీయచ్చు అవకాశం ఉంది దీనికి, అదే 100% ఆయన దాని ఎఫర్ట్ చాలా బాగుందండి. అలాగే మ్యూజిక్ దానికి వస్తే ఇంకా ఒక కథకు సోల్ అండి, నడిపించాల్సిందే మ్యూజిక్ కాబట్టి ఆ సాంగ్ సెషన్లో మ్యూజిక్ కేజీఆర్ గారు 100% అది చేసి పెట్టారు. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి గోపి సుందర్ గారు, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు, ఎవ్రీ సీన్ ఎవ్రీ దానికి సంబంధించింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు తరణి గారు మొత్తం సెట్స్ అనే విషయంలో గారు ఒక్కొక్కరు నిష్ణాతులే, అందరూ ఎవరు తక్కువలేం కదా. ఇంత స్టార్ కాస్ట్ అండ్ ఇంత గొప్ప టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ ఇంత మందిని ఒక్క చోటికి చేర్చిన ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడారు రమేష్ గారు. ఫస్ట్ నుంచి ఆయన ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని చెప్పారు. ఖర్చుకి వెనకాల అదేం ఖర్చు అండి, అదే ట్రీట్మెంట్, అదేం ట్రీట్మెంట్, అదే రాయల్, ఇది అదే చెప్పాను, అంతా మంచి. అలాంటి ప్రొడ్యూసర్తో ఆ ప్యానర్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం పీవీపీ గారు. అలాగే మన తోట తరణి గారు ఏం ప్రెసెన్స్ అండి ఆయన ఉంటే స్పాట్లో. ఏదో మంచి ఎక్కడో ఏదో మంచి సీన్ చూసుకో స్వీట్ ఏదో వస్తుంది తిన్నాను, తరణి గారు ఇచ్చారు, పంచిపెట్టేయడం అందరికీ ఏదో ప్రేమను పంచినట్టు. సో ఈ పర్సనాలిటీస్ని చూసే అవకాశం వచ్చిన సినిమా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, బట్ పీవీపీ అండ్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఈ ఒక వ్యక్తి కన్నా కళని నమ్మారు, ఒక సపోర్ట్గా బ్యాక్ బోన్లో నిలిచారు. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ప్రొడక్షన్స్? ఇది నేను పీవీపీ వాళ్ళ సెకండ్ పిక్చర్ అండి, ఊపిరి తర్వాత పిక్చర్ ఇది. లైక్ అంటే చాలా రేర్గా ఉంటారండి అలాంటి ప్రొడ్యూసర్స్. డైరెక్టరు అంటే డైరెక్టర్ ఏం అంటే సబ్జెక్ట్ పరంగా ఏది కావాలన్నా అది నో అని చెప్పకుండా చాలా అసలు నిజంగా మాటల్లో చెప్పలేము, ఇంతకుముందు అని చెప్పినట్టు మాటల్లో చెప్పలేము. వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. అంటే ఒక మంచి సినిమా తీయాలి అని అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్స్లో వాళ్ళొక్కళ్ళండి. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ మంచి పిక్చర్స్, ఊపిరి ఆల్సో ఇస్ అ గుడ్ ఫిలిం, ఇది ఇంత గొప్ప సినిమా, డిఫరెంట్ పిక్చర్స్. ఊపిరి కానీ మన బ్రహ్మోత్సవం ఇది మామూలు రెగ్యులర్ పిక్చర్ కాదండి. సో ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. కాబట్టి అలాంటి మంచి సినిమాల్ని ప్రజల ముందు తీసుకురావాలి. మన వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం ఆలోచించి సినిమా కూడా మనని ఆలోచింప చేయాలి అంటారు కదా, అది ఇంపార్టెంట్. జస్ట్ గోయింగ్ అంటే అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ దెన్ దేర్ సంథింగ్ విచ్ యూ షుడ్ క్యారీ హోమ్, టు టేక్ హోమ్ సంథింగ్, ఆ మెమరీస్ టు మేక్ యూ థింక్. సార్ మీరు అంటే ఈ కథని నమ్మింది ఇద్దరు, మీతో పాటు మీ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్. వాట్ యూ హ్యావ్ టు సే? ఇందులో చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు హీరో గారు నమ్మకం, చాలా ఫ్యామిలీ స్టోరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా మంచి కథ అవుతుంది అని ఆయన నమ్మారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఏంటంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది, ఇంత ఇదా ఉంది, సో ఇది కొంచెం చాలా బాగా రీచ్ అవడంలో దీనికి ఖర్చుకి వెనకాల కూడా బాగా చేద్దాం అని ఒక ఆయన అక్కడ నమ్మకం. సో వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇది పాసిబుల్ కాదు. ఇలాంటి నటులు ఆయన కళని నిజం చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఆడియన్స్ వరకు ఆయన అనుకున్నటువంటి ఆ థీమ్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న థీమ్ మీ నోటితోనే చెప్పండి, ఆ థీమ్ ఆడియన్స్ వరకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటాం. సో వాట్ ఈస్ దట్ వన్ థీమ్ దట్ ఆడియన్స్ వాంట్ టు క్యారీ? ఏముండదు, అందరూ కలిసి ఉండాలండి, అందరూ నలుగురు కూడా. ఎందుకంటే అందరూ మామూలు మనుషులమే, అందరూ కామన్ పీపుల్. ఎవరో పొజిషన్లు వేరే ఉండొచ్చు కానీ ఎమోషన్స్ దగ్గర అందరూ కామన్ పీపుల్, ఆర్ వెరీ కామన్ పీపుల్ అట్ ఆల్ ఎమోషన్స్. ఎవరో అతీతులం కాదు దానికి సంబంధించి.
అవి ఒకరు షేర్ చేసుకుంటా నలుగురం కలిసి ఉంటే కనుక మన సమస్యలు ఎలాగో అలా ఉంటాయి, కష్టాలు ఇప్పుడు అలాగే ఉంటాయి, వాటిని ఎలాగో పోరాడాలి తప్పదు. దాన్ని పోరాటానికి కొంచెం ఉత్తేజం కావాలి అంటే ఎప్పుడూ నలుగురు ఉండాలి. ఆ నలుగురు ఉండే అకేషన్స్ ఎక్కువ జరుపుకుంటూ ఉండాలి. అది ఏ ఒక్క కుటుంబం కాకుండా 10 కుటుంబాలు కలుస్తూ ఉంటే, అలాగే మన వెనకాల ఉన్న ముందున్న వాళ్ళు అందరూ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ థీమ్తో ఒక కథ చేయాలనిపించింది. ఆ కథే ఈ కథ. సో వెరీ వెల్ సార్. మరి సినిమాలో ఒక మంచి మాట ఎలాగూ మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి జయసుధ గారు ఒక మంచి మాటతో మీరు ముగించారు. బ్రహ్మోత్సవం అనే సినిమా నాకు చాలా నచ్చిన సినిమా అండి. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ సినిమా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ డ్రామా కానీ ఎమోషన్స్ కానీ చాలా ఇంతకుముందు సినిమాలు వచ్చిన సినిమాలా కాకుండా డిఫరెంట్గా తీశారు. నాకు బాగా నచ్చిన సినిమా ఇది. నిజమైన మాట, ఒక మంచి మాట అని నేను అనుకుంటున్నాను. సో శ్రీకాంత్ అడ్డాల్ గారు ఒక మంచి మాట. ఇప్పుడు నాకు చాలామంది యూత్ఫుల్గా ఉన్న చాలామంది సర్కిల్ ఉంటుందండి. నాకు తెలుసున్న వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ ఊర్లో కానీ నాకంటే ఏజ్కి తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాకు ఉంటారు. వాళ్ళందరూ ఒకటే మోయిట్ మొదలుపెట్టారండి నన్ను. ఎందుకంటే వాళ్ళకి అది చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అందులో ఫోన్ చేసి వరే నీ మంచి మాటకు నమస్కారం బాబు అని చాలామంది అండి. అంటే వాళ్ళు నన్ను కిండలు చేయడం చాలా, దాన్ని ఏదో ఒక మంచి మాట ఒక 100 సార్లు ఎందుకు చెప్తావు, ఒకసారి చెప్తే సరిపోద్ది కదా అంకుల్, ఏంటి అంకుల్ యూత్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు, ఆ ఒక మంచి మాట అనేవాడికి మాకు కొంచెం ఇదంటే పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్తున్నారు పిల్లలకి, వాళ్ళకి 1-2 సార్లు చెప్తే కొంచెం ఇదవుతూ ఉంటారు. అర్థమానం చెప్తారు ఏంటంటే బాబు తినేస్తున్నారు పట్టుకుని అన్నట్టు. అలాగా ఈలో కూడా ఏంటంటే ఆ ఒక మంచి మాట అనేది చాలా మంది యూత్లోకి ఏంటంటే అది దాన్ని బాగా తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది పెద్దలు చెప్పే మాటగా నేను అనుకున్న విషయం అండి. అది అదే మంచి మాట. ఇచ్చారండి టచ్. వండర్ఫుల్. రమేష్ గారు ఒక మంచి మాట ఫ్రమ్ యూ. మంచి మాట అంటే అండి, డైరెక్టర్ గారి ఉద్దేశం ఇప్పుడు ఎకరాల లెక్క బతికిన వాళ్ళంతా ఎస్ఎఫ్టీ లెక్క వచ్చేసాం ఫ్లాట్స్లోకి. సో న్యూక్లియర్ బాంబు పేలిన చోట 5,000 సంవత్సరాలకు గడ్డి మరవదు. న్యూక్లియర్ ఫ్యామిలీలు ఇలాగే ఉండదు, బంధం ఉండదు. అది నలుగురం కలిసి వెళ్ళాలన్నది ఆయనది. అదే. సో ఈ మంచి మాటతో మంచి సినిమా, మంచి కుటుంబ విలువలు ఉన్న సినిమా, ఈ తరానికి చాలా ముఖ్యమైన విలువలు కావాల్సిన సినిమా బ్రహ్మోత్సవం. తరతరాల బ్రహ్మోత్సవాన్ని తప్పకుండా చూడండి. ఈ ప్రత్యేకమైన అనుబంధాల్ని మీ ఇళ్లల్లో, మీ పొదరిళ్లల్లో పదిలపరచుకోండి.